రేవంత్ రెడ్డి లండన్లో దుమ్ము రేపాడు. న్యూస్ రోస్ట్లో మన రేవంత్ రెడ్డిని ఒక్కసారి రోస్ట్ చేసి పెడదాం. ఏంటంటే బీఆర్ఎస్ను పాతి పెడతా, 100 మీటర్ల గొయ్యి తీసి అందులో పెడతాం, లోక్సభ ఎన్నికల్లో నిశాని లేకుండా చేస్తాం. సూపర్గా చెప్పారు. ఇందులో మీరు చేయొచ్చు, దాంట్లో మాకు ప్రాబ్లం లేదు. మీరు బీఆర్ఎస్ని చేసుకున్నా బీజేపీని చేసుకున్నా ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు. కాకపోతే ఏంటంటే మీరు 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తా అన్నారు. మరి హామీలు నెరవేర్చకపోతే మిమ్మల్ని బొందబెడతారు ప్రజలు. ఆల్రెడీ మన పండుగ పోయినప్పుడు ముసలి మమ్మల్ని సొక్క తిడుతారు. ఎట్లా తిట్టుడు అంటే మరి పెన్షన్లు అయ్యి పెంచుతామన్నావు, ఇది లేదు. రైతులేమో రైతు బంద్ వేయలేదని తిడుతున్నారు, రుణమాఫీ చేయలేదని తిడుతున్నారు. అవన్నీ వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళి ఆహా ఓహో నీ నిరగదీస్తా కొరగదీస్తా అని చెప్పడం అనేది కొంచెం బాగాలేదు. ఏమని చెప్పారు ఎలక్షన్లకు ముందు? డిసెంబర్ 9వ తారీఖున కేసీఆర్ని బొందబెట్టరి, మీకు 4,000 ఇస్తా, అవ్వా అక్క మీకు 4,000 అని చెప్పి 4 ఏళ్ళు చూపించారు. ఏమైంది? ఇంతవరకు అయితే లేదు గతి లేదు. పోయి మాకు టైం కావాలి కదా మేము చేస్తాము అని అంటే మీకు విదేశాలకు టైం ఉంది, పని లేకుండా ఖాళీగా ఉన్న నాయకులకు సలహాదారుల పదవులు ఇచ్చే టైం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఏది తొందరగా చేయాలి కదా. అక్కడికెక్కడికో వెళ్ళారు, థేమ్స్ లాగా చేస్తాం, మూసీని చేస్తామన్నారు. చేయండి, ఇందులో మాకు కూడా కావాల్సింది అదే. మీరు అభివృద్ధి చేస్తారని చెప్పేసి మీకు కూడా ఓట్లేసారు జనం, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే తెలంగాణ జనాలకు కొంచెం చిరాకు వస్తుంది ఇట్లాంటి డైలాగులు అంటే, గబ్బాలు కొడితే. గతంలో ఏమైంది? కేసీఆర్ హైదరాబాద్ను ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా, హైదరాబాద్లో ఆకాశంలో మొత్తం ఫ్లైఓవర్లు కట్టేసి న్యూయార్క్ డల్లాస్ లాగా చేస్తా అన్నారు. ఏమైంది? ఏది కాలేదు. కాకపోతే అక్కడక్కడ కొద్దిగా ఫ్లైఓవర్లన్నీ వచ్చాయి అనుకోండి. కాకపోతే ఏంటంటే ఇలాంటివి చేసే కంటే కొంచెం మాటలు చెప్పే కంటే చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక పాతి పెడతాము అంటే గతంలో జర్నలిస్టులను 100-1500-1000 మీటర్ల లోతులను పాతి పెడతామన్నారు. ఒకటేంటంటే బీఆర్ఎస్ను బొందబెట్టాలన్నా కాంగ్రెస్ను బొందబెట్టాలన్నా అది మీకు మీ వల్ల కాదు, ప్రజల వల్లనే అవుతుంది, జనం వల్ల. కాబట్టి మీరేంటంటే ఇట్లాంటి డైలాగులు అవి ఇవి కొట్టడం కంటే కొంచెం హామీలు ఉన్నాయి కదా, హామీలు తొందరగా చేస్తే బెటర్గా ఉంటుంది. ఆల్రెడీ కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులు కట్టొద్దని మీ దోస్తు కేసీఆర్ చెప్తుండు. మరి మేము కట్టాలన్నా వద్దా? అదేందో కూడా కొద్దిగా చెప్పొచ్చు కదా. ఇవన్నీ ఎందుకు? కేసీఆర్ ఇంత తినడు, అదంతా పోయింది, ప్రజలకు అవన్నీ అనవసరం. మీరు చెప్పిన హామీలు ఏందో చేసుకోండి. వాళ్ళు అవినీతి చేశారు, అది చేశారంటే జైలు వేసుకోండి. అంతేగాని ఉత్తగానే మేము మిమ్మల్ని పులి బయటకు వస్తే ఏలాడదీస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి ఆ డైలాగులు మాకు అక్కర్లేదు అంటున్నారు జనం. కాబట్టి ఏంటంటే కొంచెం మాటలు తగ్గించేసి హామీలకు కొంచెం తొందరగా దృష్టి పెడితే బాగుంటుంది ముఖ్యమంత్రి సారు.